హలో నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్లో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈరోజు మన గార్డెన్ని కొన్ని మొక్కలైతే నేను మీతో చూపించాలని అనుకుంటున్నాను. కానీ చాలా వరకు నాకు వీటి నేమ్స్ తెలియదండి. ఎందుకనంటే వీటిని బయట కొంత అంటే అలా బయటకు వెళ్ళినప్పుడు దొరికే మొక్కలు చాలా వరకు నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. వీటిని నేను చోడవరం, మారేడుమిల్లు అక్కడ వెళ్ళినప్పుడు చాలా అందంగా కల్పించిన మొక్క అనమాట. దీని నేమ్ అయితే నాకు తెలియదు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా వైల్డ్ ప్లాంట్స్ అనమాట. అంటే మనకి నర్సరీలో ఇలాంటివి దొరకవు. స్మెల్ అయితే చాలా మైల్డ్గా ఉంది, కానీ చాలా బాగుంది. ఒక ఏదైనా పర్ఫ్యూమ్ టైప్లో ఉందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి గులాబీలు ఎంత పెద్ద పెద్దగా అయిపోయినాయో. వీటిని నేను కుండీలో వేసిన మొక్కలైతే కాదండి, ఇవి గ్రౌండ్లో వేసిన మొక్కలు. చాలా పెద్దగా అయిపోయినాయి. వీటిని ప్రూన్ చేస్తూ ఉంటాము, కానీ అలాగా వదిలేస్తాం. కొన్ని మొక్కలు మనం అలా వదిలేయడమే మంచిది. అన్ని మొక్కలకి కూడా ప్రూనింగ్ అనేది సూట్ కాదు. కొన్ని వాటికి అలాగా వదిలేస్తేనే బాగుంటుంది. ఇవి షాంపూ జింజర్ అనేసి, ఇంకా వీటికి నేమ్స్ కూడా చాలా ఉంటాయండి. కాకపోతే ఎప్పుడు మేమైతే యూస్ చేయలేదు. షాంపూ జింజర్ ఒరిజినల్ వచ్చేసి మనకి జింజర్ ప్లాంట్ లాగా ఉంటుంది. ఇది అందులోనే వేరే టైప్ అనమాట. దీంట్లో కూడా మనకి షాంపూ జింజర్కి వచ్చినట్టు షాంపూ లాంటి లిక్విడ్ అనేది వస్తుంది. కాకపోతే మనకి షాంపూ జింజర్లో కాస్తంత జిగురుతనం ఉంటుంది. ఇది జిగురు అనేది ఉండదు, జస్ట్ లిక్విడ్ మాత్రమే వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇలా మనం స్క్వీజ్ చేసినట్టయితే దీనిలో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట. ఇలా చూడండి. అది ఫస్ట్ చూపించింది కాస్తంత డ్రై అయిపోయింది. ఇది మీకు కనిపిస్తుందా? ఇలా లిక్విడ్ అనేది మనకి బయటకు వస్తుంది. మనకి షాంపూ జింజర్లో కాస్తంత జిగురు టైప్లో ఉంటుంది. ఇది అసలు ఓన్లీ వాటర్ లాగే ఉంటుంది అనమాట. దీన్ని కూడా కొంతమంది వీడియోస్లో చూస్తుంటే హెడ్ బాత్ చేస్తున్నారు, అంటే తలస్నానానికి యూస్ చేస్తున్నారు షాంపూ లాగా. నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు. ఇది చూస్తున్నారు కదా, హెల్కోనికాలో ఇదొక వెరైటీ. లాస్ట్ టైం మీకు చూపించిన దాంట్లోనే ఇది కొంచెం కలర్ షేడ్, అలాగే వెరిగేటెడ్ అనమాట. ఇది చాలా అందంగా ఉంటుందండి. గార్డెన్ లాన్స్లోనూ మనం చుట్టూ వేసుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది. వీటి రైజోమ్స్ ద్వారా ఇవి పక్కన స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒకటి అయిపోయిన తర్వాత దీని యొక్క ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటూ ఉంటే కింద నుంచి మనకి రైజోమ్స్ ఊరుతాయి. సో ఇది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నిని కింద వేసినవేనండి. ఇవి ఊటీ వెళ్ళినప్పుడు మా పిన్ని తీసుకొచ్చిన ప్లాంట్ అనమాట. చాలా బాగుంది కదండి. ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి, మీరు చూసి ట్రై చేయొచ్చు. బయట కూడా మనకి అమ్ముతున్నారు. ఇది కూడా వైల్డ్ ప్లాంట్ అనండి. ఆల్మోస్ట్ ఇవి కింద పడి అంటే సీడ్స్ కింద పడి వచ్చిన మొక్కలే. దీన్ని ఏం కూడా నాకు తెలీదు. మేబీ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది చాలా అంటే చాలా బాగా ఎప్పుడు కూడా మనకి 365 డేస్ కూడా మనకి ఫ్లవరింగ్తో ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనకి బుషీగా ఉంటుంది వెరైటీ. కింద నుంచి మనకి సీడ్ పడి చాలా ప్లాంట్స్ వచ్చేస్తాయి. మనం ఎప్పటికప్పుడు మనం దీన్ని అదే వాటరింగ్ వేస్తే సరిపోతుంది, కానీ మనం ఏమి ఎరువులు కానీ ఎలాంటివి వేయకుండానే చక్కగా ఎంత ఫుల్ బుషీగా వస్తుంది అనమాట. ఇది ఒక్క ప్లాంట్ మన గార్డెన్లో ఉంటే గార్డెన్ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మీరు ఎక్కడైనా దొరికితే అస్సలు మిస్ అవ్వకుండా తెచ్చుకోండి. ఇంకా వీటి సంగతి మనకు తెలిసిందే కదా, లాన్లో ఎక్కడ చూసినా మనకి మంచిగా కనిపిస్తాయి. ఇదైతే ఆల్ స్పైసెస్. ఇది కూడా కిందనే వేసిందాం. సో ఇది చాలా పెద్ద మొక్క అయిపోయింది, కానీ మేము చాలా తక్కువగా యూస్ చేస్తాం. ఇది కూడా వైల్డ్ ప్లాంట్ అనండి. చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. ఇది మొత్తం ఒక బుకే టైప్లో కింద నుంచి పై వరకు ఫ్లవరింగ్ వచ్చి చాలా అందంగా ఉంటుంది. నేను దీన్ని చిన్న ఫోటో అనేది మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇది కూడా హెలికానికల్ ఒక వెరైటీ. ఇది ఇక్సోరాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది పింక్ షేడ్,
నా దగ్గర పింక్, ఎల్లో, రెడ్, వైట్ కూడా చనిపోయినట్టుంది, వైట్ లేదండి. మిగిలిన కలర్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. కింద వేయడం వల్ల ఇవి కూడా బుషిగా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా మీకు కింద వేసిన మొక్కలేనండి, అంటే పాట్స్లో పెంచినవి కాదు. సో ఈరోజైతే నేను ఓన్లీ కింద వేసిన ప్లాంట్స్ మాత్రమే చూపించాను. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవి మనం కింద నుంచి కూడా మనకి రూట్ నుంచి కొత్తగా వేరే ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఆ ప్లాంట్స్ మనం సపరేట్ చేసుకొని పాట్స్లో కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి, లేదంటే స్టెమ్ పెట్టినా కూడా మనకి ఈజీగా బతికేస్తుంది ఇక్సోరా. ఏం లేదండి, కటింగ్ వాటర్లో పెట్టినట్టయితే మనకి రూట్స్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత మనం పాట్ చేసుకుంటే మంచిగా ప్లాంట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.